మత్తయి రాస్తున్నటువంటి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. ఇదిగో తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తానని చెప్పాడన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. తోడేళ్ల మధ్య అంటే మీరు ఎలాంటి జనుల మధ్య పరిచర్య చేయబోతున్నారంటే, తోడేళ్ల లాంటి స్వభావం కలిగినటువంటి జనుల మధ్య పరిచర్య చేయబోతున్నారు. మీరు ఎలాంటి వారు అంటే గొర్రె లాంటి వాడు, చాలా సాధువైనటువంటి. అయితే మీకు రెండు కావాలి. అలాంటి జనుల మధ్య పరిచర్య చేయడానికి రెండు కావాలి. ఎలాగంటే వివేకం కావాలి, రెండేం కావాలి? కపటమా నిష్కపటమా? నిష్కపటం కావాలి. హల్లెలూయా. అంటే నిష్కపటముగా వివేకము కలిగి నా పరిచర్యను మీరు తోడేళ్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య మీరు చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నిష్కపటమైన దానిగా ఏ పక్షిని దేవుడు చూపిస్తున్నాడంటే పావురాన్ని చూపిస్తున్నాడు. ఈ పావురానికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, దానిలో ఎక్కడా కూడా మరి అపరిశుద్ధమైనది ఉండదంట. అది అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తినదంట. అపవిత్రమైనది దానిలో ఉండదు, అపవిత్రమైనది అది తినదంట. ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే, ఒక రోజున ఇజ్రాయెల్ దేశంలో మంచి కరువు వస్తుంది అనమాట. కరువు వచ్చినప్పుడు అక్కడ ప్రవక్త చెప్తాడనమాట, రేపు ఈ పాటికి మన దేశంలో సమృద్ధికరంగా ఆహారం ఉంటుందని చెప్తాడు. ఆ ఆహారంలో ఒకటి చెప్తాడు. ఏంటది? పావురపు రెట్ట. రెట్టను కొనుక్కుని మీరు ఆహారంగా తింటారని చెప్తాడు. అంటే దాని రెట్టలో కూడా ఏముంటుంది అనమాట? తినగలిగినటువంటి ధాన్యాలు ఉంటాయి. హల్లెలూయా. అంటే అది విత్తనాలను తింటుంది. అది రోడ్డు మీద దొరికే చెత్త చెదారం ఏమి తిన్నది. చెత్త చెదారం ఏమి తిందు. మంచి వాటిని తింటుంది కనుక దాని రెట్టలో ఉన్నటువంటి ఆ యొక్క గింజలను, ఆ యొక్క శాఖధాన్యాలు మీరు సేకరించుకుని వాటిని శుభ్రపరుచుకుని మీరు తింటారు అని చెప్పేసి ఒక ప్రవక్త చెప్తాడు. ఈరోజున కాఫీ గింజలు కూడా అంతే కదా. కాఫీ గింజలు కూడా ఏంటి? ఏనుగులు తిన్న తర్వాత వచ్చినటువంటి పేడలో నుంచి. ఇంకొక జంతువు ఉంది, దాని పేరు ఏదో ఉంది. ఆ జంతువుకు తినిపిస్తారంట. ఆ జంతువుకు తినిపించిన తర్వాత అది షిట్కెళ్ళిన తర్వాత ఆ గింజలను క్లీన్ చేసి ఆ గింజలతో పెట్టినట్టు కాఫీ కొన్ని వేల రూపాయలు ఒక కాఫీ. ఇక్కడ మన న్యూ జెర్సీలో ఇచ్చే కాఫీ 10 రూపాయలు కూడా ఖరీదు చేయదు. కానీ అది కనుక కప్పులో వేస్తే కొన్ని వేల రూపాయలు అనమాట. హల్లెలూయా. అంటే అవి తిన్నటువంటి ఆహారాన్ని బట్టి ఆ రెట్టకు వాల్యూ ఉందన్నమాట. అంటే ఆ పావురము తినే ఆహారంలో ఎక్కడ కూడా అపవిత్రమైనది లోనికి పోకుండా చూసుకునే జీవి అనమాట. అంటే పావురం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోనికి పోయే ప్రతిదీ కూడా మనలను ఎక్కడ ఏది అపవిత్రపరుస్తుందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటిది దానియేలు మరి నెబుకద్నెజరు యొక్క భోజనపు బల్లపై ఉన్నటువంటి ఆహార పదార్థాలను అవి బలి అర్పించినటివి కనుక ఇవి తిని నేను అపవిత్రపరచకూడదని చెప్పేసి రాజుగారు భోజనపు బల్లపై ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తినడానికి ఇష్టపడలేదు. స్పెషల్ పర్మిషన్ తోటి రాజుగారికి తెలియకోకుండా శాఖధాన్యాలు తిని వాళ్ళకంటే బలము విషయంలో, జ్ఞానం విషయంలో వీళ్ళు ఎన్ని రెట్లు ఉన్నారన్నమాట? 10 అంతలుగా ఉన్నారు. శాఖధాన్యాలను తిని వారి శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా ఉన్నప్పుడు మరి నెబుకద్నెజరు పెంచి పోషిస్తున్నటువంటి
ఆ యొక్క శాస్త్రులందరికంటే కూడా ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారు, ఎవరు బలవంతులుగా ఉన్నారంటే దానియేలు యొక్క స్నేహితులు. ఈ నలుగురు మాత్రమే వారికంటే బలం విషయంలో, వారికంటే జ్ఞాన విషయంలో చాలా రెట్లు అధికముగా ఉన్నారు. అంటే ఒక క్రైస్తవుడిగా మనం తీసుకునే ఆహారం కావచ్చు, మనలోనికి వెళ్ళేవి కావచ్చు, ప్రతిదీ కూడా మన దేహాన్ని ఎక్కడ అపవిత్రపరుస్తుంది, అపవిత్రపరచడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అని చెప్పేసి లోనికి పోయే ప్రతీదీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలనగా చేసుకుని దాన్ని తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషిని లోపలికి పోయేది, బయటికి పోయే దాని గురించి, రెండింటి గురించి ఆయన మాట్లాడాడు. అంటే లోనికి వెళ్ళేది, బయటికి వచ్చేది కూడా ఈ రెండిటి పట్ల మన దేహం ఎంత అపవిత్రపరచబడబోతుందో, మన వల్ల ఇతరులకి ఎంత కీడు రాబోతుందో మన నోటి నుంచి వచ్చే మాటలను బట్టి, మన లోపలికి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఉంటాయి. అంటే ఈ ఉదయకాల సమయంలో మనం తీసుకునే ఆహారం పట్ల కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వేటిని పడితే వాటిని మనం తినేసి మన దేవునికి అపవిత్రత ఇచ్చే వారముగా మనం ఉండకూడదు. క్రైస్తవులకి ఒక అలవాటు, ఎందుకంటే వాళ్ళు విగ్రహాల ముందు పెట్టింది తినకూడదని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే విగ్రహం అనేది ఒట్టిది. ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? నువ్వే తయారు చేసుకున్నావు. నువ్వే తయారు చేసుకుని నువ్వే దాని ముందు సాగిలి పడుతున్నావంటే నువ్వు జ్ఞానవంతుడువా జ్ఞానహీనుడువా అనేది నీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే ఆయన ఉన్నవాడు అనువాడు, మాట్లాడుటకు మరి రక్షించడానికి చూచుటకు సమర్థుడు. నీ కనుక ఓపుకుంటే కొన్ని దినాలు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడితే ఆయన మాట్లాడే దేవుడని ఎవరో చెప్పాలి, నీవే చెప్తావు. నీ మొర వినే దేవుడని చెప్పేసి నువ్వే చెప్తావు. రక్షించడానికి ఆయన సమర్థుడని చెప్పేసి నువ్వే చెప్తావు. ఎవరో చెప్పవసరంలా. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నలే. దేవుడు అంటే ఏంటనేది నా యొక్క జీవితంలో ఆయన రుజువుపరిచాడు కనుక నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా. హల్లెలూయా. పావురు అనుకున్నటువంటి మొట్టమొదటి అలవాటు ఏంటంటే తీసుకునేది కూడా చాలా పవిత్రమైనది తీసుకుంటాను. ఏది పెడితే ఆహారం తిందు. దాన్ని పరిశుద్ధమైనటువంటి జాతి పక్షులలో ఒకదానిగా దేవుడు ఎంచాడు. ఎలా ఎంచాడంటే ఆయనకు మరి అర్పణగా, ఆయనకు బలి అర్పణగా అర్పించడానికి అర్హత కలిగినటువంటి పక్షులలో ఏదైనా పక్షి ఉందంటే ఆ పక్షి ఏదనమాట పావురము, గువ్వపిల్ల. ఈ రెండు మాత్రమే అర్హత కలిగి. దేవుడు మనలను ఎలాగా మన యొక్క దేహములను ఆయనకి సమర్పించమని అడుగుతున్నాడో మనందరికీ తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడన్నమాట. చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే అది ఎంత పవిత్రమైనది అంటే దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం మీద పాపములను పరిహరించడానికి దేవునికి బలి అర్పణగా అర్పించదగినటువంటి జంతువు పక్షి. అంటే దేవునికి మనము ఎప్పుడు ఇష్టమైనటువంటి వారుగా మనము మార్చబడతామంటే మనము నిష్కళంకంగా ఉన్నప్పుడు, పాపాన్ని కడుక్కున్నప్పుడు, మన జీవితాన్ని దేవునికి సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలంటే మనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే నిష్కళంకముగా, పరిశుద్ధముగా. ఒక పావురము తన్ని పరిశుద్ధంగా దేవుడు సృజించాడు. ఆ పరిశుద్ధంగా దేవుడు సృజించిన దాన్ని బట్టి అది తీసుకునే ఆహారం కూడా పవిత్రమైనదే తీసుకుంటుంది. తన శరీరాన్ని ఎక్కడ కూడా అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేసిన తర్వాత మన దేహాన్ని అపవిత్రపరిచే దేనిని కూడా మన దేహంలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి
అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము దేవునికి సజీవ యాగముగా అర్పింపదగినటువంటి ఒక బలిగా మనం ఉండాలి. నీకు ఇష్టమైనవి నా యొక్క పెదవులే కదా అంటాడు. నా పెదవుల నీకు ఒక బలిగా. ఇంకొక కీర్తనకారుడు అంటున్నాడు ఒక చోట, నా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగం అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ జీవితము కళంకము లేకుండా పరిశుద్ధమైనదిగా నిష్కళంకముగా దేవునికి కనిపించినప్పుడు మనము దేవునికి ఎలా కనిపిస్తామంటే, ఆ పావురము ఎలాగైతే పాపాన్ని పరిహరించడానికి దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం మీద అర్పించడానికి యోగ్యత కలిగినదిగా ఎలాగైతే ఉంటుందో, మనం కూడా దేవుని యొక్క మరి చేతిలో అనేకుల కొరకు అవసరమైతే రక్తం చిందించడానికి అర్హత పొందినటువంటి వారం ఉంటాం. ఈ రోజున చాలామంది, అది భక్త సింగ్ గారు లాంటి వారు కావచ్చు, సాధు సుందర్ సింగ్ లాంటి వారు కావచ్చు, విలియం కెరీ లాంటి వారు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా వారి యొక్క జీవితాలను మరి అనేకుల కొరకు త్యాగం చేసి కొంతమంది అయితే వారి యొక్క రక్తాన్ని కూడా చిందించారు. అంటే దేవుడు వారిని అంత ఇదిగా వాడుకోవడానికి గల కారణం ఏంటంటే, వారు మరి దేవుడు పిలిచిన తర్వాత నిష్కళంకంగా జీవించడానికి, వారి శరీరాలను అపిత్రపరచుకోకుండా దేవుని కొరకు ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారు కనుక, ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, వారి యొక్క రక్తాన్ని చిందించైనా కొంతమందిని ఏం చేసుకున్నాడనమాట, తన రాజ్యములోనికి అర్హత కలిగిన వారుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము ఏ శ్రమలు పాలవకోకుండా, ఏ నిందలు పాలవకుండా, ఏ రక్తం చిందించుకోకుండా ఉంటున్నామంటే, ఇంకనూ దేవునికి అర్పించదగినటువంటి సజీవ యాగముగా పరిశుద్ధముగా మనం ఇంకనూ కూడా ఏమవ్వలేదన్నమాట, తయారు కాలేదు, సిద్ధపడలేదు. ఆయన సిలువనెత్తుకుని ఆయన వెంబడించమన్నాడు. ఆయన సిలువ అనేది దేనికి సాదృశ్యము? శ్రమలకు సాదృశ్యం. చిన్న శ్రమలకే మనము ఇటు అటు పరిగెడుతున్నా, ఇటు అటు చూస్తున్నామంటే, ఇంకను మనము స్టాండర్డ్గా ఆయనలో నిలకడని జీవితాన్ని మనము కలిగి ఉండలేదని. ఆ పావురానికి ఇంకొక అలవాటు ఏంటంటే, తన యజమానుడు దానికి ఏదైతే ఉపదేశిస్తున్నాడో అది గ్రహించగలిగినటువంటి జీవం అన్నమాట. ఈ భూమి పైన పావురపు పందాలు ఎక్కువ జరుగుతాయి. ఆ పావుర పందాలు వేసినప్పుడు దానికి ఒక సర్కిల్ గీసి, ఆ సర్కిల్లో నుంచి తన యజమానుడు పైకి వదులుతాడు అన్నమాట. పైకి వెళుతున్న కొలిది ఆ సర్కిల్లోనే ఎగరాలి. అది ఆ సర్కిల్లోనే ఎగరాలి. సర్కిల్ నుంచి బయటికి ఎగురుతున్నట్టుగా కింద ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైతే అది ఓడిపోయినట్లేక. రెండు పావురాలను కనుక పైకి వేస్తే ఆ పావురాలు రెండు కూడా పైన ఎగురుతూ ఉంటాయి. ఎంతసేపు ఎగురుతూ ఉంటాయి అంటే, ఆ పావురంలో ఏదో ఒక పావురం కింద పడిపోయేంత వరకు కూడా ఆ పక్క పావురం ఎగురుతూనే ఉంటుంది. అంటే దానికి ఆయాసం వచ్చినా, చనిపోతానని తెలిసినను కూడా అది తన యజమానుని కొరకు ఏం చేస్తుందంటే, ప్రాణత్యాగం చేయడానికైనా ఇష్టపడుతుంది. ఎగిరి 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 ఆయాసం వచ్చి తను ఎగరలేనప్పుడు తనంతట తాను పడిపోయి చనిపోతుంది. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే, మన యజమాని కొరకు, మనల్ని కలుగు చేసినటువంటి దేవుని కొరకు అవసరమైతే మన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన కొరకు, ఆయన మనకు ఉపదేశించిన దాని కొరకు, ఆయన మన ఎడల కలిగినటువంటి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మనము మన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకోకుండా ఆయన కొరకు మనం పరిగెత్తాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం, అది క్రైస్తవుని యొక్క జీవితం. ఒక పావురము దేవుడు కలుగు చేసినటువంటి ఆ పావురము నిష్కళంకమైనది. తను తీసుకునే ఆహారం నిష్కళంకంగా ఉంది. తను తన యజమానుని కొరకు ప్రాణత్యాగం చేస్తుంది. తన యజమాని యొక్క హృదయంలో ఉన్నటువంటిది గ్రహించి దాని ప్రకారం చేయడానికి ఇష్టపడుతుంది. ఒక మూగజీవి, దానికి మనకులాగా ఆత్మ లేదు. దానికి ఏముంది? శరీరము, ప్రాణం మాత్రమే ఉంది. మనకు మాత్రమే దేవుడు మూడవది కూడా ఇచ్చాడు ఆయన, ప్రాణము, ఆత్మ, శరీరాన్ని. మిగతా జీవులకి ఏటికి కూడా ఏం లేదనమాట, ఆత్మ లేదు.
అయితే ఆ ఆత్మ లేకపోయినప్పటికీ కూడా ఆ జీవి మరి దేవుని సంకల్పాన్ని, అది ఎవరు ఏదైతే పెరుగుతుందో ఆ యజమాని యొక్క హృదయాన్ని ఎరిగినదై ఆ యజమాని కొరకు పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నా యజమానుడైనటువంటి ఆ దేవుని కొరకు మనం ఎంత త్యాగం చేస్తున్నాం. యెషయా అంటున్నాడు, నిన్ను కలుగు చేసిన వాడు నీకు భర్త అన్నాడు. నీ యజమానుడికి నువ్వు లోబడాలి. నీ యజమానిక చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. సంఘము ఎవరికి ఆరిగా ఉందంటే క్రీస్తునే ఆయనకు వధువుగా, కన్యకగా, పరిశుద్ధురాలుగా మరి వివాహము చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక కన్యకగా తయారవుతుంది. ఈ కన్యక ఎవరికి లోబడాలంటే శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి లోబడాలి. మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క మరి లోపలికి వెళ్ళేది కూడా మరి మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా చూసుకోవాల్సిన వారమే ఉండాలి. మన యజమానటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం ప్రవర్తించిన వారమే ఉండాలి. ఆది కాలంలో మరి నోవాహు ఓడలోంచి 2 పక్షులను బయటకు వదిలాడు. మొదటి పక్షి ఏంటమ్మా? కాకిని వదిలినప్పుడు నోవాహు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఈ యొక్క భూమి పైన నీళ్లు తగ్గినాయో లేదో చూసి రావే కాకి అని చెప్పి పంపించాడు. ఆ కాకి ఏం చేసింది? వచ్చిందా? రాలే. అప్పుడు మరొక పక్షిని నోవాహు బయటకు పంపించాడు. ఆ పక్షిని పంపించినప్పుడు ఆ పావురము తిరిగి ఒలీవ మొక్క యొక్క ఒక చిన్న రెమ్మను తీసుకుని వచ్చింది. అంటే అగ్గి విషయంలోనూ పావుర విషయంలోనూ నోవా యొక్క ఆలోచన, ఇంటెన్షన్ ఒకటే. ఏంటి ఆ ఇంటెన్షన్ అంటే బయట నీళ్లు ఎంతవరకు తగ్గినాయో నాకు తెలియాలి అని చెప్పేసి కాకిని పంపించాడు. కానీ కాకి ఏం చేసింది? యజమాని యొక్క హృదయాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా బయట ఉన్నటువంటి పీనుగులను, బయట ఉన్నటువంటి ఆ యొక్క చచ్చిపోయినటువంటి పశువుల యొక్క కళేబరాలను వీటిని తింటూ అది ఏం చేసిందన్నమాట? లోకంలో కలిసిపోయింది. అయితే పావురం ఏం చేసిందంటే యజమానుడు ఎందుకు పంపిస్తున్నాడు గ్రహించి ఒలివ చెట్టు ఆకుని తీసుకుని వచ్చింది. అంటే ఇంతవరకు తగ్గినాయి నాయన నీళ్ళని చెప్పి లోపలికి తీసుకున్నాడు. మరలా కొన్ని దినాల తర్వాత పంపించినప్పుడు ఆ పావురం వచ్చిందా? రాలేదంటే అర్థం ఏంటంటే పూర్తిగా తగ్గిపోయింది ఆయన, నువ్వు బయటికి రావచ్చు అని చెప్పి. అంటే దేవుడికి మన ఎడల ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని మనం ఎరిగిన వారంగా ప్రవర్తించాలి. సౌలును పిలుచుకున్నప్పుడు దేవునికి సంకల్పం అదే, దావీదుని పిలుచుకున్నప్పుడు కూడా దేవునికి సంకల్పం అదే. కానీ సౌలు దేవునికి సంకల్పాన్ని నెరవేర్చలేదు, దావీదు నెరవేర్చాడు. నోవాహు కాకిని విడిచిపెట్టినప్పుడు అదే ఆలోచన, పావురాన్ని విడిచిపెట్టినప్పుడు అదే ఆలోచన. కాకి నెరవేర్చలేదు, పావురము నెరవేర్చింది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని చేత ఆకర్షింపబడిన వారమే. దేవుని ఉద్దేశాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ కొంతమంది కాకిలాగా ఏమైపోతారన్నమాట? లోకంలో కలిసిపోతారు. కొంతమంది సౌలులాగా ఏమైపోతారన్నమాట? అవిధేయత, భయంతో, పిరిగితనంతో దేవునికి చిత్తాన్ని నెరవేర్చుకోకుండా శాపాన్ని కొని తెచ్చుకుంటాం. మనం అలా వండుకోకుండా పావురం వల్లే మొట్టమొదటిగా ఎలాగుండాలి? నిష్కపటముగాను. 2 యజమాని కొరకు మనము ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడాలి. 3 ఏంటంటే యజమాని యొక్క హృదయంలో ఉన్నది మనం గ్రహించగలాలి. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఊరకనే ఇవ్వలే టైటిల్లో, నా హృదయానుసారుడని. హల్లెలూయా. అంటే నా యొక్క హృదయంలో ఏదైతే ఉందో దాన్ని అనుసరించగలిగిన వాడు, అది నెరవేర్చగలిగినటువంటి వాడు, నా చిత్తమంతా కూడా చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడని చెప్పేసి దావీదు గురించి దేవుడు నా హృదయానుసారుడని టైటిల్ ఇస్తూ ఉన్నాడు. పావురము నోవాహు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశని ఎరిగినదే. ఒలివ చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, ఇంతవరకు తగ్గిపోయినాయి కదా అని చెప్పేసి అది తీసుకొచ్చింది. అది తాటి చెట్టుదో లేకపోతే ఇంకా పొడవున్నటువంటి చెట్టు ఆకుని తీసుకురాల. ఒలివ చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, దానికి లైఫ్ అనేది ఎక్కువ, కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలదు ఒలివ చెట్టు ఒకటే.
అయితే ఇంత ఎత్తు వరకు వచ్చినాయి, ఇక ఎన్ని రోజుల్లో తగ్గిపోతాయని చెప్పేసి ఈయనకు ఒక ఐడియా ఇవ్వడానికి ఆ మొక్క ఆకుని తీసుకొచ్చింది. హల్లెలూయా. మూడవదిగా పంపిస్తే మరలా తిరిగి రాలేదు. ఇంకా నువ్వు నిరక్షేపముగా బయటికి రావచ్చు నోవాహు అని చెప్పేసి. అంటే మన యొక్క దేవునికి సంకల్పం నెరవేర్చడానికి మనం అటువంటి విధంగా మనం పనిచేయాలి. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి వాటిని మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఎంత చక్కగా తెలియపరుస్తాడంటే ఆయన మనల్ని ఎప్పుడు ఎలాగా ఎక్కడ వాడుకోబోతున్నానో క్లియర్గా కూడా ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. 2011లో నేను ఎక్కువ సమయం ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో ఏదైతే దర్శనాలను దేవుడు చూపించాడో అవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చినాయి. నాకు ఇంకా నెరవేర్చినవి చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో జరగబోయే వాటి అన్నిటినీ కూడా చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వారమే. ఒక పావురము ఎలాగైతే యజమాని కొరకు జీవిస్తుందో, యజమానికి సంకల్పం నెరవేర్చుట కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తుందో మనము మరి అలాగే దేవుని కొరకు మనము పనిచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయనలో ఎక్కడ కూడా పాపం అనేది కనపడదు. తన పుట్టుకలో కనపడదు, తన యొక్క పెంపకంలో కనపడదు, తన యొక్క ప్రవర్తనలో కనపడదు, తన ఆలోచనలో కనపడదు, తన యొక్క మాటల్లో కనపడదు. తన్ని ఒక పాపిగా తను పాపం చేస్తున్నప్పుడు పట్టుకోవాలని చెప్పేసి ఒకళ్ళు కాదు, ఆ దినాల్లో కొన్ని 100 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ 100 మంది ఎవరంటే పరిసయ్యులు, సద్దుకేయులు, యాజకులు, ప్రధాన యాజకులు. వీరందరూ కూడా కొన్ని 100 మంది యేసుక్రీస్తు సభలు పెట్టే చోట, యేసుక్రీస్తు ప్రసంగించే చోట, యేసుక్రీస్తు స్వస్థతలు చేసే చోట అన్నిటినీ ప్రశ్నించడానికి ఎక్కడైనా ఒక తప్పిదము దొరికితే ఆయనను పట్టుకొని చంపేయాలని చెప్పేసి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా దొరకలే. ఆయనంతటా ఆయనే తన్ను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు తప్ప ఆయన పాపం చేసినట్లుగా ఎక్కడ బైబిల్లో కానీ ఎక్కడ కూడా మనకి ఒక చిన్న ఎవిడెన్స్ కూడా దొరకదన్న. హల్లెలూయా. హల్లెలూయా. గనుక మనం పావురం వల్లే ఎలా ఉండాలన్నమాట? నిష్కపటమైన మన లోనికి తీసుకునే ఆహారం ద్వారా కూడా మన శరీరము అపవిత్రపరచుకోకుండా చూసుకోవాలి. మన యజమాని దేవుని కొరకు మనము అవసరమైతే ప్రాణత్యాగమైన చేయడానికి ఇష్టపడాలి. 4వదిగా మన యజమాని యొక్క హృదయంలో ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుట కొరకు మనము మరి పని చేయాలి. హల్లెలూయా. 2వదిగా మనం చూస్తే పక్షిరాజుని చూద్దాం. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఈ పక్షిరాజును మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం, ఓర్పు, నిరీక్షణ. పక్షిరాజు గురించి మనం ఆలోచన చేస్తే 40 సంవత్సరాల తర్వాత దానికి మరి వయసు అయిపోయి ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా క్షీణించిపోయి అది ఎగరలేని పరిస్థితికి వస్తుందంట. ఎగరలేని పరిస్థితికి వచ్చినప్పుడు అది ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి ఒంటరిగా కొన్ని
నెలల పాటు ఆహారం లేకుండా అది ఒంటిగానే ఉండిపోయి తన శరీరాన్ని అదేం చేసుకుంటుందంట, దుఃఖపరుచుకునేట్లుగా చేస్తుందంట. ఎలా అంటే బాగా పెరిగిపోయి బరువైపోయినటువంటి తన దేహంలో పెరిగిపోయిన ఆ వెంట్రుకలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పీకేసుకుంటుందంట. ఒక్కొక్కటిగా పీకేసుకొని ఆ గోళ్ళ కూడా వేటాడడానికి అనుకూలంగా లేనటువంటి గోళ్ళను కూడా తన ముక్కుతో వాటిని పెరికి వేసుకుంటుంది. మరి అలాగే తన ముక్కు కూడా వంకరు తిరిగిపోయి ఉంటే మరి దాంతో వేటాడలేదు కనుక ఆ ముక్కును కూడా రాయికేసి కొట్టి దాన్ని ఎర్రగొట్టుకుంటుంది. ఎర్రగొట్టుకున్న తర్వాత మరలా ముక్కు పెరగడానికి, మరలా గోళ్ళు కూడా పెరగడానికి, ఈ ఈకలన్నీ కూడా పెరగడానికి కొద్ది సమయం పడతాయి. అన్ని రోజులు కూడా అది ఒంటరిగానే ఆహారం లేకుండానే చాలా నిరీక్షణతో చూస్తుందంట. తన దేహాన్ని బాధపరుచుకుని అంత నిరీక్షణ ఎందుకంటే అలా చేసుకున్న తర్వాత దానికి ఇంకెంత ఆయుష్కాలం పెరుగుతుందంటే ఇంకొక 30 years పెరుగుతుందంట. అంటే ముందున్నటువంటి జీవితం కొరకు ఈ రోజున ఏం చేస్తుంది అనమాట, తన శరీరాన్ని ఏం చేసుకుంటుంది అనమాట, బాగా గాయపరచుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట. అంటే దేవుడు మనకి ఇవ్వబోయే ఆ యొక్క నిత్యరాజ్యం కొరకు ఈ రోజున మనకు ఒంటికయ్యే గాయాలను మనం లెక్క చేయకూడదు. యేసయ్య గారు పాటలు అంటాడనమాట, నీవిచ్చే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కావే. అంటే మేము శారీరకంగా అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావు. అపోస్తులు కూడా అదే అన్నారు. క్షయమైపోతున్నటువంటి ఈ శరీరానికి అయ్యే గాయాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావు. ఎన్న తగినది ఏంటంటే నీవిచ్చే అక్షయ కిరీటము, నీవిచ్చే మహిమ, ఇవే మాకు ఎన్న తగినవి, ఎన్నికలోనికి వచ్చేవి. వీటిని చూసే మాకు ఎంత గాయాలైనా కూడా మేము గాయాలు అవునటువంటి వారంగా మేము జీవించగలము అని చెప్పేసి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అపోస్తలులందరూ కూడా అలాగే జీవించారు. వాళ్ళు అంత సహనంతో దేవుని పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చే ఆ మహిమను చూశారు వాళ్ళు, దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యాన్ని చూశారు వాళ్ళు. దానిని బట్టి వారి శరీరానికి అవుతున్నటువంటి గాయాలను ఎక్కడ కూడా వారు లెక్క చేయలేరు. పక్షిరాజు అంత సహనం కలిగి తనకి ఇవ్వబోయే ఇంకొక 30 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అది చూస్తుంది కనుక తన శరీరాన్ని గాయపరుచుకున్నట్టు దానికి బాధ కనిపించట్లే. క్రైస్తవుడిగా మనము సహనముతో దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీ జీవితంలో చేస్తాన్న కార్యం ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, కానీ నెరవేర్చుకోకుండా ఆయన ఉండడు, నెరవేర్చుతాడు ఆయన. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, కానీ ఆ వాగ్దాన్ని నెరవేర్చుకోకుండా తన్ని నిందల పాలు చేయలేదు, నెరవేర్చాడు. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే నిరీక్షణ కలిగి చూడు, సహనంతో చూడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చే దేవుడైనా, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆకాశం భూమి గతించిపోయినా కూడా నా నోటి నుంచి వచ్చి ఒక్క మాట కూడా పొల్లు పోదు అని చెప్తున్నాడు. నేను నరుడను కాను అబద్ధమాడుటకు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంత మరి వాగ్దానాన్ని దేవాతి దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం దేని కొరకు భయపడాలి, దేని కొరకు మనం చింతించాలి? ఒకవేళ ఆయన చెప్పింది ఆ క్షణం అవ్వలేదంటే ఇంకా ఘనమైన దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పేసి మన ఆశ కలిగినప్పుడు, ఆశతో ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే ఆశ గల ప్రాణిని తృప్తిపరచగలిగిన దేవుడు. పక్షులే ఆయన వెంక ఆశ కలిగి చూస్తుంటే ప్రతిరోజు కూడా ఆయన గుప్పలు ఇప్పి వాటి యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటే మనము వాటి కంటే కూడా 100 పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు, మరీ శ్రేష్ఠులు కారా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే అంత మరి విలువైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడంటే మనము ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంత సహనంతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, దేవుడిచ్చే మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం, దేవుడిచ్చే మరి ఆ యొక్క నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తున్నాం. పక్షిరాజు తన్ని గాయపరుచుకుందంటే తనకి ఇవ్వబోయే 30 సంవత్సరాల ఆయుష్కాలాన్ని చూడబోతుంది. అన్ని రోజులు
గాయపరుచుకుని ఒంటరిగా మరి ఆహారం లేకుండా ఒంటిగానే ఎదురు చూస్తుందంటే దానిలో ఉన్న సహనం చూడండి. మనలో ఉన్న సహనం ఎంతవరకు ఉందో. మనల్ని చూసి అవి నేర్చుకోవాలా, వాటిని చూసి మనం నేర్చుకోవాలా. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం చెప్తాడు ఒక సంఘం గురించి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నిటినీ కూడా గమనిస్తున్నాడు. మనం ఎంత సహనము కలిగి, ఎంత ఓర్పు కలిగి ఆ దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఆయన వైపు మనం చూస్తున్నాము. ఆయన ఎరిగిన దేవుడు, ఆయన ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఈ సంఘము ఎంత సహనముతో ఆయన కొరకు ఎదురు చూస్తుందో నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాను. అలాంటి శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు కూడా నీవు నేను సహనము కలిగి పక్షిరాజు వలె ఎదురు చూడాలి. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 25-26 వచనం చెప్తాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఓపిక కలిగి కనిపెట్టాలంట. మనం చాలా ఓపిక మనకు ఉండాలి. ఆశ కలిగి ఓపికతో ఎదురు చూడు. ఒకవేళ ఉద్యోగ విషయంలో లేట్ అవుతుందా, భయపడుకో. ఈ వివాహ విషయంలో లేట్ అవుతుందా, భయపడుకో. గర్భఫల విషయం లేట్ అవుతుందా, భయపడుకో. ఇంకేనా ఆర్థిక పరమైన ఇబ్బందులు చుట్టుముట్టేసి నిన్ను కలవరాలు గురి చేస్తున్నా, భయపడుకో. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఆశతో ఎదురు చూస్తే, ఆశతో నువ్వు కనిపెడితే అనుకున్న దానికంటే ద బెస్ట్, నువ్వు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన కృపతో నింపడానికి దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన దాన్ని సిద్ధం చేస్తున్నాడు. 123వ దావీదు కీర్తన 2వ వచనము. మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. మనం ఎప్పటి వరకు చూడాలన్నమాట? ఆయన మనపై కరుణ చూపించేంత వరకు, మనపై జాలి చూపించేంత వరకు కూడా మనము ఆయన తట్టు చూడాలి. హల్లెలూయా. 40వ దావీదు కీర్తనలో 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవికి నా మొర ఆలకించెను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా కొరకు నేను సహనము కలిగి కనిపెట్టుకుంటేని ఆయన నా మొర ఆలకించాడు. హల్లెలూయా. మరి ఆకాశ పక్షులే అంత సహనము కలిగి మరి దేవుని వైపు చూడగలిగితే, మరి దేవుని పోలికలో ఉన్నటువంటి మనము చాలా చాలా సహనం కలిగి దేవుని వైపు చూస్తే కనుక ఖచ్చితమైనటువంటి మరి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమట. హల్లెలూయా. 25వ దావీదు కీర్తనలో 3వ వచనం చెప్తాడు, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరుడును సిగ్గునందుడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుడు. హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును, అది దేవుని కొరకు మన సహనంతో ఎదురు చూస్తే మనం ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడము. అది ఏ విషయమైనా కూడా ఆ దేవునికి మనం సమర్పించుకొని మనం ఎప్పుడైతే సహనంతో, దేవుడు ఎప్పటికైనా నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు ఎప్పటికైనా నన్ను బలముగా వాడుకుంటాడు, దేవుడు ఎప్పటికైనా మంచి మరి ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు, ఎప్పటికైనా నాకు మంచి వివాహం జరుగుతుంది, ఎప్పటికైనా నాకు మంచి బిడ్డలను ఇస్తాడు అని చెప్పి సహనముతో మనం ఎదురు చూస్తే ఎప్పటికీ కూడా మనము సిగ్గుపరచబడము. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఐసయా 25:9, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించము. హల్లెలూయా. కనుక మనము మరి రెండో పక్షిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటమ్మా? నిరీక్షణ, సహనం కలిగి మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. మూడవది, మరి ఇందాక మనం లోకానుసారంగా కలిసిపోయింది అనుకున్నాం కదా, ఆ కాకిని చూసి కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. యోబు రాసినటువంటి గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనంలో చెప్తాడు, తిండి లేక తిరుగులాడచ్చు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే, తిండి లేక తిరుగుతున్నటువంటి కాకి పిల్లలంట ఎవరికి మొరపెడుతున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. ఆ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాటి యొక్క ఆకలిని ఏం చేస్తున్నాడు అన్నమాట? ఆయన
తీరుస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకో. ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి సమయం ముందు కూడా దేవునికి మనం ఏం చేయాలన్నమాట, విజ్ఞాపనం చేయాలని చెప్పేసి దేవునికి వాక్యం చేయాల్సింది. ప్రతి సమయమందును మీ యొక్క ప్రతి అవసరములలో మీ అవసరతలను తీర్చగలిగిన దేవునికి ఏం చేయాలన్నమాట, విజ్ఞాపనం చేయాలి. పక్షులు దేవునికి మొరపెడతా ఉంటే వాటి యొక్క ఆకలిని తీర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడనమాట, గుప్పిలు నింపుతున్నాడు. పక్షులు ఎక్కడో కూడా విత్తవు, కొట్లలో కూర్చుకోవు, కానీ ప్రతిరోజు వాటి యొక్క ఆకలి తీర్చబడతాం. మనము వాటికంటే జ్ఞానవంతులము, వాటికంటే బలవంతులము, కొట్లలో కూర్చుకుంటాము, కానీ కడుపులోకి వెళ్దాం. ఎందుంటే ఏం లాభం, ఒంట్లో ఆరోగ్యం లేకపోతే. అది కూడా దేవుడు వాళ్ళు తెలుసా మీకు, ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 24 చదవమా. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. హల్లెలూయా. నువ్వు తినాలన్నా, తిని సుఖపడాలన్నా ఎవరి వాళ్ళది, దేవుడు వాళ్ళే. దేవుడు ఇవ్వలేదనుకో, నీ టేబుల్ మీద మాత్రమే ఉంటాయి, కానీ నీ పొట్టలోకి వెళ్ళాయి. హల్లెలూయా. దేవుడిస్తే నీ టేబుల్ మీద ఉండవసరంలే, దేవుడే నీకు వాటిని అనుగ్రహిస్తాడు. తిండి లేక తిరుగులాడుచున్నటువంటి కాకి పిల్లలు దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడన్నమాట, వాటికి ఆహారం దయచేస్తాడు. 104వ కీర్తనలో 27-29, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు ఇప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన గుప్పిలు ఇప్పగా ఏమవుతున్నాయన్నమాట, అవన్నీ కూడా చాలా చక్కగా మంచిగా శ్రేష్టమైన వాటిని తిని తృప్తి చెందుతున్నాయి. హల్లెలూయా. ఆ పక్షుల కంటే, ఆ పిచ్చుకల కంటే, ఆ పావురం కంటే, ఆ పక్షిరాజు కంటే, ఇంకా 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 భూమి పేరునటువంటి ఎగిరే పక్షులన్నిటికంటే కూడా ఎవరు శ్రేష్టమైన వారంటే మనము. అవి చక్కగా దేవుని మీద ఆనుకుంటున్నాయి, దేవుని వైపు చూస్తున్నాయి, దేవుని వైపు మొరపెడుతున్నాయి. కానీ మనము దేవుని మీద ఆనుకున్నట్లే, దేవుని వైపు చూడట్లే, దేవునికి మొరపెట్టట్లే. దీనివల్లనే మనము శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దీనివల్ల మనము అనేకమైన ఇరుకులకు, ఇబ్బందులకు గురవుతున్నాం. 107వ దావీదు కీర్తనలో 9వ వచనము, యాలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, తృప్తిపరుస్తున్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజునే కాదు, పక్షులనే కాదు, ఈ భూమి పైన దేవునితో నడిచి మనము దేవుని వైపు చూస్తున్నప్పుడు మన ఆకలిని తీర్చడానికి దేవాతి దేవుడు ఆయనే ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఏలియాకు ఇదే కాకుల చేత పంపించాడు దేవుడు. మనం మాట్లాడుకున్నాం, కాకి ఎక్కడైనా ఆహారం తెచ్చి పెడద్దా? తేదు. దాని గుణం ఏంటి? మన దగ్గరనే ఎత్తుకుపోవడం. కానీ ఎత్తుకుపోయేదాన్ని ఏం చేశాడు, తన సేవకుడైన ఏలియాకు ఆహారం పెట్టే విధంగా చేశాడు దేవుడు. ఎత్తుకుపోయేదాన్నే తన సేవకుడి కొరకు వాడుకుంటే మరి మనల్ని ఇంకెంత బాగా వాడుకుంటాడో అనేది ఆలోచన చేస్తే మరి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. 145వ దావీదు కీర్తన 15-16 వచనం, సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదువు అన్నమాట. ఆయన వైపు చూస్తున్నాయి. క్రైస్తవుడిగా మనము మరి దేవుని వైపు చూసి మొరపెడుతూ ఉండాలి. దావీదు లాంటి భక్తుడు మరి ప్రతి సమయం ముందు దేవుని వైపు చూసి మొరపెట్టేవాడు. దానియేలు లాంటి భక్తుడు ఎలాంటి ఆజ్ఞలు జారీ చేసినా కూడా యెరూషలేము వైపు తన యొక్క గదిలో ఉన్నటువంటి ఆ విండోస్ని ఓపెన్ చేసి ఆ తట్టు తిరిగి దేవుని వైపు మొరపెడుతున్నాడు. మనం ఏ తట్టు తిరిగి మొరపెడుతున్నాం? మన ప్రతి అవసరతలో దేవుని తట్టు తిరుగుతున్నామా, లేకపోతే మనుషుల వెనకాల పరిగెడుతున్నామా? మనుషుల వెనకాల పరిగెడితే నువ్వు ఎప్పటికీ కూడా మనుషుల వెనకాల పరిగెడతావు. కానీ దేవుని వెనకాల పరిగెడితే నీ వెనకాల అనేకులు పరిగెట్టేటట్లు చేస్తాడు దేవుడు.
నీ అవసరత అనేకులకు ఏర్పడుతుంది. నువ్వు సహాయం చేస్తేనే అనేకులు సమృద్ధి కలిగినటువంటి ఆహారం తినగలిగే విధంగా దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. యోబు రాసినటువంటి గ్రంథం 35:11, భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పొచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అనుకుని వారెవరను లేరు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే బుద్ధి జ్ఞానం ఎవరికి ఉందన్నమాట? మనుషులకు ఉంది. మనుషులకు ఉన్నప్పుడు అవి దేవుని వైపు చూస్తున్నాయి, మొరపెడుతున్నాయి. మనము దేవుని వైపు చూసి వాటికంటే ఎక్కువగా మొరపెట్టాలి. అవి శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా మంచి ఆహారం తినే జీవిగా పవర్ ఉంది. మనం కూడా మన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా మన యొక్క తండ్రి అయినటువంటి దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని మనము జీవించాలి. కీర్తనకారుడు 84వ అధ్యాయము మొదటి 4 మాటలు చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిన. హల్లెలూయా. మన యొక్క నివాసమే ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మన దేవుని సన్నిధి కొరకు మనము ఆశ కలిగిన వారం ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో నేను వస్తానా, దేవునికి సంకల్పం నెరవేర్చుట కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆయన ఆరాధిస్తానని చెప్పేసి మనం ఆశ కలిగి దేవుని మందిరావరణంలో ఉండుట కొరకి ఎదురు చూడాలి. కోరాహు దేవుని సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశాడు, కానీ కోరాహు కుమారులు మాత్రం దేవుని సన్నిధి పట్ల చాలా చాలా ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. భక్తిహీనుల గుడారంలో గడుపుడు కంటే యెహోవా మందిర ఆవరణంలో నివాసం చేయటం నాకు మేలని చెప్తున్నారు. ఎవరన్నమాట? కోరాహు కుమారులే. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగా ఉన్నట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నదని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? కోరాహు కుమారులే. పిచ్చుగా చాలా చిన్న జీవి. ఆ చిన్న జీవి ఎక్కడ నివాసం కల్పించుకుంది? దేవుని బలిపీఠం వద్ద. మన యొక్క నివాస స్థలము ఎక్కడంటే దేవుడు ఉండే స్థలం. ఆయన ఉండే స్థలంలో మనం ఉండటానికి ఇష్టపడాలి. 91వ కీర్తనలో, మహోన్నతిని చోటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఆయన చోటున, ఆయన నీడలో, ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలి. ఆయన సన్నిధి మనము క్యారీ చేస్తూ ఉండాలి. ఆయన మనతో రావాలి, వెంబడించాలి. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడినప్పటికీ కూడా అరణ్యంలో మోషే ఏమని అడుగుతున్నాడంటే, నీ సన్నిధి నాతో రావాలి ప్రభువా, నీ సన్నిధి రాని ఎడల నేను ఇక్కడి నుంచి కదలని చెప్తాడు. అంటే నీ యొక్క ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. అక్కడ మోషే అంత బ్రతిమాలుకున్నాడు కనుకనే మరి పగలు మేఘ స్తంభంలో ఉండి రాత్రి అగ్ని స్తంభంలో ఉండి యెహోవా వారి మధ్యన 40 ఏండ్లు వారితోనే నడిచాడు. హల్లెలూయా. అంటే దేవునికి సన్నిధికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని యొద్ద నివాసం చేయాలని చెప్పేసి మనం ఆశపడాలి. యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వార్లారా. హల్లెలూయా. మీరందరూ యెహోవాను సన్నతించుడి. అందరము కూడా మరి ఎక్కడ నివాసం కల్పించుకోవాలంటే దేవుడు ఉన్న స్థలాన్ని. ఈ 4 జీవులే ఏంటివి? పావురము, పక్షిరాజు, కాకి, పిచ్చుకలు. హల్లెలూయా. పావురము, పక్షిరాజు, పిచ్చుక, కాకి. హల్లెలూయా. ఈ 4 మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, పావురమలే నిష్కలంకులుగాను, యజమాని కొరకు ప్రాణత్యాగం చేయడానికైనా ఇష్టపడే వారముగాను, యజమాని యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులను, ఆలోచనలను నెరవేర్చే వారముగాను, మరి పక్షిరాజుని చూసినప్పుడు సహనము కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి,
దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానం స్వతంత్రించుకోవడానికి అంత సహనం కలిగి, పిచ్చుకలను చూసినప్పుడు మన నివాస స్థలం ఎక్కడ ఉండాలన్నమాట? దేవుని యొద్దే. రూతు చూడండి, నయోముతో ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీవు ఉండే స్థలమే నీ ఉండే స్థలం, నువ్వు చనిపోయి పాతి పెట్టబడినటువంటి చోటే నా యొక్క సమాధి కూడా ఉన్నారు. అంటే మనం దేవునితో అలాంటి డెడికేషన్, అలాంటి సమర్పణ కలిగి, దేవా నీతోనే నా జీవితం, నీతోనే సహవాసము, నేను ఏమైపోయినా కూడా అది నీ నామమునకు మహిమ వచ్చే విధంగా నా జీవితం ఉంటే చాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకుని వెళ్తున్నప్పుడు మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలిగేటట్లుగా దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు. హల్లెలూయా. మరి కాకి మరి ఎలాగైతే మొరపెడుతుందో, మరి ఈ పక్షులన్నీ కూడా దేవుని చూసి మొరపెడుతున్నాయి వాటి యొక్క ఆకలిని తీర్చుకోవడానికి. మనందరం కూడా మరి ఈ సమయం ఆ సమయం కాదు, ప్రతి సమయమందును దేవునికి మొరపెట్టేవారు ఉండాలి. ఎలా మొరపెట్టాలంటే సహనము కలిగి, దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చుకునేంత వరకు పక్షిరాజు వలె సహనము కలిగి, ఆ దేవుని మందిరము యొద్దనే పిచ్చుకలు ఎలాగైతే ఆయన బలిపీఠం యొద్ద నివాసం కల్పించుకొని ఎలాగైతే మొరపెడుతున్నాయో ఆయనకి, మనం అలాగే ఆయన సన్నిధిలో మనము మొరపెట్టేవారు ఉండాలి. ఎలా అంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పావురం వలె, మనము ఆయన సన్నిధిలో పిచ్చుకల వలె, పరిశుద్ధముగా పావురం వలె, కాకి పిల్లల వలె మనం ప్రార్థన మొరపెట్టుతూ ఉన్నప్పుడు, సహనము కలిగి మొరపెడుతున్నప్పుడు మన జీవితానికి కావాల్సిన ప్రత్యేక ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.